హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘనా. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రీసెంట్గా బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం కాబట్టి సో అక్కడ మనకు సెకండ్ డే మేము కొరల్ ఐలాండ్ వెళ్ళామన్నమాట. సో అక్కడ యాక్టివిటీస్ ఏం చేసాము ఏంటి అనేది అన్నీ ఫర్దర్గా ఈ వీడియోలో వచ్చేస్తాయండి. సో బ్యాంకాక్ ట్రిప్ సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను. అలాగే మనకి టైగర్ పార్క్ సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ అయిపోయిందండి. సో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఐకార్డ్స్లో అండ్ అలా తర్వాత ఎండింగ్లో కూడా ఇచ్చేస్తాను. డూ చెక్అవుట్ అనమాట. అండ్ కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొరల్ ఐలాండ్ అనమాట. సో కొరల్ ఐలాండ్ అంటే ఏంటంటే కంపల్సరీగా పటాయాకి వచ్చిన వాళ్ళు కొరల్ ఐలాండ్ కంపల్సరీగా విజిట్ చేస్తారండి. సో మీరు నార్మల్ గా జస్ట్ మాకేమొద్దు ఒక సింపుల్ ప్యాకేజ్ ఇవ్వు అంటే కూడా ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేస్తాడనమాట కొరల్ ఐలాండ్ అయితే. సో కొరల్ ఐలాండ్ ఏంటంటే మంచి యాక్టివిటీ ప్లేస్ అండి. సో యాక్టివిటీస్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే బాగా చిల్ అవుతారు. అలాగే మీరు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో చూస్తుంటారు కదా, కలర్ అనేది బీచ్ వాటర్ కలర్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉంటుంది, అలాంటి కలర్ ఉంటది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా క్రిస్టల్ క్లియర్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. సో కొరల్ ఐలాండ్ ఏంటంటే మార్నింగ్ 9 o'clock అంతా రెడీగా ఉండాలి. సో పికప్ చేసుకుంటాడు. సో మనకి ఏంటంటే కొరల్ ఐలాండ్ నుంచి వెళ్లే ముందు కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన వస్తువులు వచ్చేసి అంబ్రెల్లా, ఎదర్ క్యాప్స్ అండి. అలాగే మనకు కావాల్సిన చెప్పులు అనమాట. సో ఆల్మోస్ట్ కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి షూస్ కాకుండా చెప్పులు ఏమైనా ట్రై చేయండి. లేదు అంటే కూడా మనకి కొరల్ ఐలాండ్కి వెళ్లే ముందు కూడా పటాయా వ్యూ పాయింట్ దగ్గర మనకి ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. 100 baht 150 baht లో కూడా వచ్చేస్తాయి. సో ఇది పటాయా వ్యూ పాయింట్ అనమాట. పటాయా సిటీ అని ఒక లోగో ఉంటుంది కదండి, సో అక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి కొరల్ ఐలాండ్ అనేది జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ మనకి 9 o'clock అంతా పికప్ చేసేస్తారనమాట. సో మీరు ఒకవేళ ఓన్గా వెళ్ళాలనుకుంటే కూడా మీకు అక్కడ నుంచి టూర్ ప్యాకేజెస్ కూడా కొన్ని ఉంటాయండి. మాకేంటంటే అన్నీ కూడా టూర్ ప్యాకేజెస్లో వచ్చేసాయి కాబట్టి మాకు పికప్ డ్రాప్స్ అన్ని కూడా వాళ్ళే చూసుకున్నారు. సో మార్నింగ్ మనం 9 o'clock అంతా మనము ఆ పటాయా వ్యూ పాయింట్ దగ్గర తీసుకొస్తారు. అక్కడ మీకు షాపింగ్ కూడా చిన్న చిన్న ఉంటుంది. నేను చెప్పాను కదా, హ్యాట్స్ కానీ చెప్పలు కానీ కళ్ళద్దాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయండి. కావాలంటే మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు లేదంటే కొత్తగా అక్కడ పర్చేజ్ చేయాలన్న వాళ్ళు అక్కడ చేయొచ్చు. మేమైతే క్యాప్స్ అక్కడ తీసుకున్నాం అనమాట. బార్గెన్ అయితే బాగా చేయండి, అసలు మిస్ అవ్వద్దు. ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో కొరల్ ఐలాండ్కి ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతామండి. సో ఇక్కడ చూస్తారు కదా అన్ని కూడా స్పీడ్ బోట్స్ అనమాట. సో ఇక్కడ మనము ఒక 15 members 10 members అలా గ్యాదర్ చేసేసి స్పీడ్ బోట్స్లో తీసుకెళ్తారు. సో మనకి కొరల్ ఐలాండ్లో యాక్టివిటీస్ ఏంటంటే మనకి ఈ స్పీడ్ బోట్లో నుంచి తీసుకెళ్ళి మధ్యలో యాక్టివిటీస్ దగ్గర తీసుకెళ్తారండి. సో అక్కడ యాక్టివిటీస్ చేసే వాళ్ళు చేయొచ్చు, లేదనుకుంటే కొరల్ ఐలాండ్లో దింపేస్తారనమాట. సో మనకి పటాయా టు కొరల్ ఐలాండ్ మినిమం 45 minutes జర్నీ ఉంటుందండి. మధ్యలో ఏంటంటే మనకి 20 minutes తర్వాత ఒక సెంటర్కి అయితే యాక్టివిటీ సెంటర్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే మనం యాక్టివిటీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమేమి ఉంటాయి, ఎంత ప్రైస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఒకవేళ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మాత్రం కాంబో లాగా తీసుకోండి. అండ్ నెగోషియేట్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కాంబో అయితే చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేసి రైడ్స్ వచ్చేసి జెట్ స్కై రైడ్ అండి, తర్వాత బనానా బోట్ రైడ్ అండ్ పారాసైలింగ్ యాక్టివిటీ, తర్వాత అండర్ వాటర్ సీ వాక్, ఇవి అనమాట. సో ఈ 4 కాంబోస్ లాగా కూడా తీసుకుంటే మనకి 3000 baht సంథింగ్ చెప్తున్నారు. పారాసైలింగ్ విత్ అండర్ సీ వాక్ అయితే 2000 baht అలా చెప్తున్నారు. సింగిల్ అయితే పారాసైలింగ్ ఒక్కటి వచ్చేసి 800 చెప్పారు, అండర్ వాటర్ సీ వాక్ ఒక్కటి వచ్చేసి 1600 అలా చెప్పారనమాట. సో మనము కాంబో లాగా తీసుకుంటే బెటర్ అవుతుందండి. అన్నీ కూడా ఒకవేళ తీసుకున్నా అంటే లైక్ ఒకే ప్యాకేజ్లో మీరు గ్యాంగ్ లాగా వెళ్ళినప్పుడు 3000 baht ఒకటేసారి పే చేసి ఒక్కొక్కటి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే మీ గ్యాంగ్లో ఒకటి ఇంకొకటి యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు. సో మేము ఏం చేసామంటే పారాసైలింగ్ విత్ అండర్ వాటర్ సీ వాక్ 2000 bahtకి తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు పారాసైలింగ్ అయితే ఎలా చేస్తున్నారు అనేది. సో మనకి స్పీడ్ బోట్లో తీసుకెళ్తారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుందండి. మనకి మొత్తం పటాయా పాయింట్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో మా మదర్ అయితే పారాసైలింగ్కి వెళ్తున్నారనమాట, ఫస్ట్ టైం అనమాట. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది తను కూడా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనిందనమాట ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మేము మనాలిలో ఆల్రెడీ పారాగ్లైడింగ్ చేసాం కాబట్టి మేము ఈ పార్ట్ అయితే స్కిప్ చేసేసాము.
సో మేము ఓన్లీ పారాసైలింగ్ విత్ అండర్ వాటర్ సీ వాక్ ఒకటే తీసుకున్నాం కాబట్టి ఆ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మనకి అండర్ వాటర్ సీ వాక్ అయితే అక్కడ కాదండి. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారనమాట. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. అండర్ వాటర్ సీ వాక్కి సంబంధించిన వాళ్ళని ఒక్కటే అక్కడ దింపేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా కురలైల్ అనేది దింపేస్తాడనమాట. సో కళ్యాణ్ ఒక్కటే అండర్ వాటర్ సీ వాక్ వెళ్ళాడు కాబట్టి సో మేమందరు కూడా మళ్ళీ కురలైన్కి వెళ్ళిపోయాము. సో మధ్యలో అండర్ వాటర్ సీవాకి దింపేసిన తర్వాత మళ్ళీ మేము కొరడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మ్యాక్సిమం ఇది కూడా ఒక 25 మినిట్స్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. స్పీడ్ బోట్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. వెళ్ళే దారిలో కూడా మనకి అన్ని బోట్స్ కనిపిస్తాయి అండ్ వాటర్ కూడా మనకి పటాయా బీచ్లో ఒక కలర్ ఉంటుందండి. సో కొరలాండ్కి దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో దిగగానే కలర్ అయితే వాటర్ కలర్ చూడగానే సూపర్బ్ అనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకి యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. జెట్ స్కై, బనానా రైడ్స్ ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. Nani? సో ఈ ఐలాండ్లో మనకి షాపింగ్ కూడా ఉంటుందండి అండ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అండ్ పారాసైలింగ్, అండర్ వాటర్ సీ వాక్ అయితే అక్కడే తీసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏంటంటే జెట్ స్కై, బనానా రైడ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇలాంటి బెంచెస్ ఉంటాయి అనమాట చిల్లవడానికి. 100 బాత్ అని ఉంటుంది ఒక్కొక్కటి అండ్ అన్లిమిటెడ్ టైం అనమాట. సో ఇక్కడ మస్ట్ ట్రై వచ్చేసి కోకోనట్ వాటర్ అండి, అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ మనం బైక్ రైడ్ కూడా తీసుకొని ఐలాండ్ మొత్తం కూడా తిరగచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళగానే 2 o'clockకి మాకు లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద టూర్ ప్యాకేజెస్లో లంచ్ కూడా ఇంక్లూడ్ అవుతుందన్నమాట. సో వేరే రెస్టారెంట్కి తీసుకెళ్ళి అక్కడ లంచ్ పెడతారండి. సో అండర్ వాటర్ సీ వాక్ వచ్చేసి నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఆక్సిజన్ ట్యాంక్ పెట్టేసి కిందకి దింపుతారండి. 20 feet లోపల దింపుతారంట. సో మనకి ఇలా వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా దగ్గర నుంచి ఫిషెస్ అలా చూడొచ్చు అనమాట. సో కొద్దిగా ప్రెజర్ బట్టి ఇయర్ పెయిన్ ఉంటుంది అని అలా అన్నారనమాట. సో అందుకే నేను కాస్త స్కిప్ చేసేసాను. సో కళ్యాణ్ వెళ్ళాడు. సో లోపల మనకి డైవర్స్ అయితే ఉంటారనమాట. సో బ్రెడ్ కూడా అలా ఇస్తారంట అండి. సో ఫిషెస్ అనే దగ్గరకు వచ్చినప్పుడు మనం దగ్గర నుంచి బాగా మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఒక గ్రూప్ లాగా తీసుకెళ్తారండి. 10 to 15 members లాగా తీసుకెళ్తారు. లోపల ఫోటో బూత్ లాగా కూడా ఉంటుంది. అవి కూడా ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. సో అండర్ వాటర్ సీ వాక్ కూడా మస్ట్ ట్రై అనమాట. అసలు మిస్ అవ్వద్దండి ఎవరైనా ఉంటే.
సో మీరు ఫోటోస్ చూసాక మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో కాంబో సెట్స్ ఎక్కడ ఆర్డర్ చేశారని. సో నేను టస్కో ఆన్లైన్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాననమాట. దానిలో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. డూ చెక్‌ఔట్. అందులో సైజెస్ వారు ఉన్నాయి. ఇంకా చాలా కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్స్ కానీ డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ అయితే ఉన్నాయని ట్రై చేయండి. సో నేను ఇది డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. సో బాబుకి కూడా అలానే తీసుకున్నాను. ఏజ్ వైస్ కూడా పిల్లలకు కూడా ఉన్నాయండి. అండ్ మనకి కిడ్స్ గర్ల్స్‌కి ఉన్నాయి. అలాగే జెంట్స్‌కి ఉన్నాయి. అలా కూడా ఉన్నాయన్నమాట. సో మనకి లేడీస్‌కి అయితే పాకెట్ కూడా వస్తుంది. చాలా బాగుంది. క్లాత్ వైస్ కూడా అంతా చాలా బాగుందండి.